హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. యశ్వంత్ 26. ఇప్పుడైతే మేము శిలా తోరణం చక్ర తీర్థంకి అయితే వచ్చేసినాం. సెకండ్ అండ్ థర్డ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు శిలా తీర్థం చక్ర తీర్థం మస్తు ఉంటుంది. లోపల షూ ఉంటుంది. సార్ రోజు మేము తీసిన షూ ఉంది కదా, ఎందుకు ఏమైంది చూడరు గైస్. ఫస్ట్ టైం వస్తే ఇలా ఇట్లనే అనిపిస్తుంది. మొత్తం అలిసిపోయారు అనమాట. ఇలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్. చూడండి ఇప్పుడైతే శిలా తోరణం నుంచి చక్ర తీర్థం బాగా చూస్తారండి మంచిగా. గాయస్ మనకు శిలతోరణం దగ్గర బయటనే అయితే కోకోనట్ వాటర్, ఇంకా ఫ్రూట్స్, ఇంకా అన్నీ ఉన్నాయి. చూడండి టీ పాయింట్ కూడా చూడండి ఎంత బాగుంది కదా. నేనైతే ఇప్పుడు థర్డ్ టైం ఇక్కడికి, ఫోర్త్ టైం నేను రావట్లేదు ఇక్కడికి. చూద్దాం వరావర స్వామి. హిందీ, తెలుగు, ఇంగ్లీష్, దిస్ ఇస్ వాట్ కన్నడ, తమిళ ఐదు ఉన్నాం. చూడండి ఎంత బాగుంది. ఫోటో తీయమంటారు 50 రూపాయలు, బయట 150. గాయ చూసుకున్నారా శిలతోరణం? ఇదే శిలతోరణం. మేమైతే ఇప్పుడు శిలాతోరణం కంప్లీట్ చేసుకున్నాం. బికాస్ శిలాతోరణం అక్కడ నుంచి ఉంది కదా, స్ట్రైట్గా మనం ఇట్లా వస్తే మనకి చక్ర తీర్థం వస్తుంది. చక్ర తీర్థం అంటే శివుంది కూడా ఉంటుంది, శివుని టెంపుల్ అనమాట. లోపల నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూడండి గైస్ మొత్తం అయితే వీడియో. గాయస్ చూడండి ఇప్పుడు మనమైతే చక్ర తీర్థం దగ్గరకు వెళ్తున్నాం. స్ట్రైట్ వెళ్ళిన అట్లనే బా మంచి మంచి వేడిగా దొరుకుతున్నాయి అన్నీ. గదలే బ్రో చూడు మస్తు ఉంది కదా గాయస్. వాటర్ ఫాల్స్ ఉంటాయి చూడండి లోపల అయితే మస్తు ఉంటాయి వాటర్ ఫాల్స్. ఇంకా ఎక్కాల గాయస్. ఇప్పుడు డౌన్లోకి వెళ్తుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి వాటర్ ఫాల్స్. అదే కిందనే ఒక్కసారి సౌండ్ వినండి. వాటర్ ఫాల్స్ ఎట్లా వస్తుంది కదా. పబ్లిక్ చూడండి ఫుల్ అంటే ఫుల్ రష్. ఇప్పుడు లోపల నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం లోపలనైతే. నువ్వు ఆడికైనా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు కాదు లాస్ట్ కాదు గాయస్. చూడండి వాటర్ ఫాల్స్. స్టోన్ చూడరు ఎట్లుందేమో. ఇవన్నీ పాతకాలం రాళ్ళు కదా రేవి. ఎట్లున్నాయి చూడండి గాయస్. ఇక్కడనైతే ఒకసారి చూడండి ఇంత చిన్న పెద్ద రాయి చిన్న స్టోన్ మీద నిల్చుంది చూడగా. ఇలా గాయస్ గురువా చూడండి ఇక్కడ కనిపిస్తుంది. ఆ పెద్ద స్టోన్ చిన్న రాయి మీద ఆపింది. ఇక వాటర్ చూసినామా మెత్త అవుతున్నాయి అన్నీ. ఎడర్ చూడండి కాసి ఇంకా పెద్ద స్టోన్ అది. అమ్మో ఇవన్నీ చూసి చాలా మంచిగా అనిపిస్తుంది. బాయ్ ఈ అంకుల్ ఎత్తుకుని చూడండి గాయస్. చూడరు మనమైతే ఇప్పుడు శివుని టెంపుల్కి వచ్చేస్తాం. మొత్తం ఎట్లా అంటే ఇది చక్రతీర్థం, శిలాతోరణం తర్వాత చక్రతీర్థం అంటే దగ్గరనే. ఇంత నీట్గా ఉంటుంది చూడండి. మొత్తం అడవిలు ఉంటుంది ఫారెస్ట్ లాగా. సౌండ్ చూడండి వాటర్ సౌండ్. అవి ఓపెన్ చేస్తారు ఏమేం. చూడండి చూడు ఎంత పబ్లిక్ ఉన్నారు అయితే. గోవిందా మెల్ల గాయస్. అయితే ఇప్పుడు మన శివుని దర్శనం అయితే అయిపోయింది. అప్పుడు నేను ఇక్కడనే గాయస్ ఫోటోలు దిగినప్పుడు. అలసిపోయింది గాయస్. చూడు పాపం ఎట్లా అయిపోయింది మొత్తం.
ఏమైంది? నో ఎనర్జీ అంట గైస్. బాలాజీ హాయ్. इसको ये करके रख के इसको గాయస్ దొరికింది. గాయస్ వస్తుంటాయి ఎండలు బాగా మర్చిపోయింది. ఇద్దరు పోతానంట అప్పుడు మంచిగా తినాలా గట్టిగా తినాలి. అందుకే ఫస్ట్ టైం వచ్చినావు కదా.